హాయ్ హలో గైస్, ఈరోజు ధనుష్ అన్నది కారా మూవీ రిలీజ్ అవుతుంది. ఇక్కడ చూసినట్టయితే పోస్టర్స్ లలో ఇట్లా ధనుష్ అన్నది ఒక్క పోస్టర్ గిట్లా లేదు. అక్కడ లోపల చూసినట్టయితే 10 మంది గిట్లా రాలేరు. మరి సినిమా అయితే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ దెబ్బ కొట్టినట్టేనా? ఈ తమిళ్లోనైతే హిట్ అయింది. సినిమానైతే తమిళ్లో చాలా బాగుంది అన్నారు, చాలా హిట్ అయింది. పబ్లిక్ రివ్యూ ఇట్లా చాలా మంచిగా వచ్చింది. రేపైతే కలెక్షన్ల విషయం రేపైతే తెలుస్తుంది. కానీ ఈ రోజు అయితే మన ప్రసాద్ ఐమాక్స్, నేనైతే ఇక్కడనే చూడండి, నేను ప్రసాద్ ఐమాక్స్ వెనకనే ఉన్నా. ఈ పబ్లిక్ చూస్తే 10 మందికి ఇట్లా రాలేరంట. ఇప్పుడు నేను కూర్చున్నాడా సైడ్ కూర్చొని ఇట్లా అట్లా వెళ్ళే లోపల 10 నంబర్స్ వెళ్ళిపోయారు. ఏమైందంటే 10 నంబర్స్ వచ్చినట్టు వాళ్ళు వెళ్ళిపోయారు అంతే. సినిమాకి అసలు పబ్లిక్ రాలేరు. కారా మూవీకి ఎందుకు రాలేరు? తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో కారా ఇప్పటికే ధనుష్ అన్న మీద చాలా నెగిటివ్ టాక్స్ ఉన్నాయి. ఎందుకంటే ఈ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా అంటే వరుసగా హిట్ కొట్టిండు. ఇప్పటికే 3 or 4 హిట్స్ కొట్టిండు. ఆ హిట్స్ కొట్టడం వల్ల ధనుష్ అన్న కొద్దిగా అట్లా అని చాలా మంది ఎక్స్పెక్టేషన్స్ తో చాలా మంది అట్లా అనుకుంటారు. కానీ ఈ మూవీకి రాకపోవడం అనేది చాలా నెగిటివ్ టాక్. అసలు పబ్లిక్ అసలు చాలా మంది అసలు వాళ్ళని అడుగుదామన్నా కానీ ఎవరు రాకుండా అయిపోయింది. అసలు ఒక్క పబ్లిక్ ఇట్లా రాలేడు. మరి ఈ ధనుష్ అన్నకి ఈసారి దెబ్బ పడ్డట్టే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి. తమిళ్లోనైతే చాలా అంటే చాలా బాగుంది అన్నారు, చాలా సూపర్ హిట్ అయింది అన్నారు. రివ్యూలు చూసినట్టయితే తమిళ్లో చాలా బాగున్నాయి. మళ్ళా ఆ సినిమా ఓరియంటెడ్ చూసుకున్న 90 ఓరియంటెడ్ మూవీ అయినా కానీ మంచిగా ఉందని పబ్లిక్ టాక్ అయితే వచ్చింది తమిళ్లో, నిజం చెప్పానంటే. మరి తెలుగు పబ్లిక్ ఎందుకు ధనుష్ అన్నను ఇంత హేట్ చేస్తుర్రు, ఎందుకు రావట్లేదు అన్నది నాకైతే అర్థమైతలేదు. మరి సినిమా మరి రేపు ఎల్లుండి చూసినాక ఏమన్నా పబ్లిక్ రివ్యూ మారుతుందా, మరి ఆ ఐడియా మీద పోతాడా, మరి చూడాలి. ఈ అసలు ప్రసాద్ ఐమాక్స్ ఇప్పుడు 11:30 షో, ఇప్పుడు 2:30 అవుతుంది. నేను కూర్చున్నా, బయటే కూర్చున్నా, ఇంకా వస్తలేరేంది అని కూర్చొని చూస్తూనే ఉన్నా. ఎవరు రాకుండా అయిపోయింది. అసలు ఇక్కడ పోస్టర్లు చూడండి, రేపు రిలీజ్ అయ్యే సినిమాల కాడికి రిలీజ్ అయిన సినిమాలు అన్ని పోస్టర్లు ఉన్నాయి ఈడ, ఒక్క కారా మూవీ తప్ప. ఎందుకని ఇట్లా పబ్లిక్ ని నెగ్లెక్ట్ చేయనీక, మరి ఎందుకని పోస్టర్లు పెట్టలేరు అన్నది అర్థమైతలేరు. మరి చూడాలి ఈ ధనుష్ అన్న సినిమా మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎంత కలెక్ట్ చేస్తుంది. సినిమానైతే హై హోప్స్ పెట్టుకొని తీసిండు ధనుష్ అన్న. మరి పబ్లిక్ రివ్యూ ఏమో ఎట్లుంది? పబ్లిక్ అసలు ఎవ్వరు రాలేరు అబ్బా, నిజం చెప్తున్నా, ఎవ్వరు రాలేరు, వీడు ఎవ్వరు లేరు అసలు. మరి నేను చూసే లోపల వెళ్ళిపోయారు 10 నెంబర్. లాస్ట్ అతను అడిగితే నేనే లాస్ట్, ఎవ్వరు రాలేరు, పబ్లిక్ ఎవ్వరు రాలేరు అని అట్లా టాక్ చెప్తారు. మరి ఇంటర్వ్యూలు తీసుకొని కన్నా వాళ్ళని వచ్చారు అంటే వాళ్ళు ఎవరు లేరు. అసలు ఎందుకు ఇంత నెగ్లెక్ట్ అయిపోయింది ధనుష్ అన్న మీద అన్నది అయితే అర్థమైతలే. ఇక్కడ చూడండి, నాకు ఇది ఒక్కటే చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది. ఇప్పుడు రిలీజ్ అయ్యే టాక్సిక్ కాడికి మొదలు పెడితే నాగబంధనం, రేపు ఈ డికాయిట్ రిలీజ్ అయిన సినిమా, ఇంకా రేపు రిలీజ్ అయ్యే ఏక్ దిన్, జెంటిలు, ఆ గాయపడ్డ సింహం, ఇలా చాలా ఉన్నాయి పోస్టర్లు. కానీ ఈ ధనుష్ అన్నది ఒక్కటే లేకపోవడం నాకు అసలు చాలా అంటే చాలా డిసప్పాయింట్ అయినా. ఎందుకంటే అన్న చాలా అంటే చాలా హిట్ కొట్టి చాలా పెద్ద హీరో. అసలు అన్నయ్య రాకపోవడం అనేది నాకు ఇదే అర్థమైతలేదు. ఒక్క పోస్టర్ లేదా ఏంది అసలు ఇది? సరే, ఈ మరి రేపన్న పబ్లిక్ రివ్యూ మారి మరి కలెక్షన్లు ఏమన్నా పుంజుకుంటాయేమో చూడాలి. తెలుగులో అయితే ఇక ధనుష్ అన్న ఈ తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఇదే ధనుష్ అన్నకు పడ్డ ఫస్ట్ దెబ్బ. తమిళ్ ఓరియంటెడ్ సినిమాలల్లో అన్నకు అసలు తమిళ్ సినిమాలు అంటే మన తెలుగులో పిచ్చి, కానీ అన్నకే ఈ మూవీకి దెబ్బ పడవడం అనేది నాకైతే అర్థం అయితే లేదు అసలు. సరే, రేపన్న ధనుష్ అన్న మరి